అది మన ఇండియాలో అయితే 2 రోజులకి ఇరిగిపోతాయి, మూడో రోజుకి ఇరిగిపోతాయి, అట్లా ఖరాబ్ అయిపోతాయి. ఇక్కడైతే అలా ఉండవన్నమాట. అండ్ పాలల్లో చాలా టైప్స్ ఉంటాయి ఇక్కడ. మీరు చూస్తున్నారా పైన లేబులింగే, కొన్నిటికి గ్రీన్, కొన్నిటికి రెడ్, కొన్నిటికి బ్లూ వచ్చున్నాయి. ఇక్కడ ఆవు పాలు కూడా మనకి ఇండియాలో ఆవు పాలు ఒక ఆరెంజెస్ టైప్ కలర్ ఉంటుంది కదా, బర్రెపాలు ఏమో ప్యూర్ వైట్లో ఉండి ఆవు పాలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా. కానీ ఇక్కడ దొరికేవన్నీ ఆవు పాలు అయినా ఆవు పాలు మొత్తం ప్యూర్ వైట్లోనే ఉంటాయి. ఇక్కడ సెమీ స్కిమ్డ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ అని ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్లో ఏంటంటే ఫ్యాట్ పర్సంటేజ్ అనేది 0.5 కన్నా ఎక్కువ ఉండరు అనమాట. అదే సెమీ స్కిమ్డ్లో ఏంటంటే 1.5 నుంచి 1.8 మధ్యలో ఉంటుంది. మళ్ళీ స్కిమ్డ్ మిల్క్, సెమీ స్కిమ్డ్ మిల్క్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఆర్గానిక్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, లైక్ ఫ్రీ రేంజ్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ టైం ఎవరైనా యూకేకి వచ్చి ఇట్లా పాల దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఏ పాలు తీసుకోవాలో కూడా అర్థం కాదు. ఇక్కడ చూస్తున్నారా, ఇవి వచ్చేసి మేకపాలు, గోట్స్ మిల్క్ అనమాట. మేకపాలలో కూడా సేమ్ సెమీ స్కిమ్డ్ అంటే ఏం లేదు. డిఫరెన్స్గా క్లియర్గా చెప్పాలంటే స్కిమ్డ్ మిల్క్లో ఏంటంటే మనకు మీగడ